అయ్యయ్యో, నాకిన్ని తెలివితేటలు ఇచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి ఏం లేదు, ఏం లేదు. ఏడుస్తున్నావు? ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పలే. పట్టు చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్ లవర్. నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకోకుండా ఏంటి? ఏటి గుమస్తాగా ఉంది కూతురా? అయ్యో, నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ చదివి చెప్తాను. చదివి చెప్తావా? చదువు. ఇదిగో, ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో, ఇది నా ప్రేమోత్తరం. ఎవరికి వినపడకుండా చదువు. అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య, నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? అబ్బాబాబాబాబాబాబా, సూపర్ రా. నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోడురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం. ఏ చిన్నయ్య, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. చూస్తుంటే తెలుస్తుందిలే. ఏ చిన్నయ్య, మన ఇద్దరం కాసేపు ఆ మండపంలోకి వచ్చిందావా? అయ్యో, నేను నీతో మాట్లాడడానికి, నేను చూడడానికి అసలు ఇంట్లో వీలు పట్టలేదు. నేను నీతో చాలా చాలా మాట్లాడాలి. రేపు మాట్లాడుకోవచ్చులే. పైగా అయ్యగారు కూడా ఇంట్లో లేరు, వస్తే మన కోసం ఎత్తుకుంటారు. హలో, యజమానురాలాగా చెప్తున్నాను, బోధపడిందా? బోధపడిందమ్మా. రండి. చెన్నమ్మ గారు కొండ మీద గుడికెళ్ళి వస్తామని చెప్పారు. పైగా మన చెన్నయ్య కూడా తోడెళ్ళాడు. ఇంకా భయపడతారు ఎందుకు? సాయంత్రం నుంచి వర్షం ఆకుండా కురుస్తాను. మధ్యలో కార్ రిపేర్ ఏదైనా అయింటే ఎందుకైనా మంచిది, ఒకసారి వెళ్ళి చూసేద్దాం. రైట్, నువ్వు వెళ్ళి బండి తీ. అలాగనే. అయ్యా, అది చూడండి, ఆ కారు మందేననుకుంటానండి. అవునయ్యా, ఆ బండి 288. నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఏదన్నా అయి ఉంటుందని. రై, పక్కన ఆపరా. చాలా పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళిపోదామా? నువ్వు కావాలని కారు రిపేర్ అని అబద్ధం చెప్పావు. లెక్క పెడుతున్నావా? నేనా? అమ్మడు నేను పిచ్చి పట్టిందా? నీకే పిచ్చి పట్టింది. నా ప్రాణం పోయినా నీకు లోగను. ఏంటమ్మా నువ్వు చేసే పని? ఏంటి అమ్మడు? చూస్తారు కట్టు. ఏం చూసారు? భయపడ్డావా? ఎవరైనా వస్తారా? చెన్నయ్య, నమ్మకం పెట్టుకున్నాను కదా. రాముడు అమ్మడు, నువ్వేం భయపడగలరు. నా మాట విను అమ్మడు. ఆడబడుతే ఏంటి పిచ్చిదాలేక? ఏంటమ్మా ఇది? చెప్పమ్మా, చెప్పు. కారు పేరు చెప్పి నన్ను మండపంలోకి తీసుకొచ్చాడు. వర్షం పడుతుంది, కారు రిపేర్ చేయలేమని ఇక్కడే ఉందామని నన్ను అదోలా చూశాడు. నాకు చాలా భయం వేసింది. ఏం పర్వాలేదు, నడిచేదే వెళ్ళిపోదాం నేనంటే, నువ్వు విదేశాలు చదువుకుని వచ్చావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఈ ఒక్క రోజుకి ఎంత పని చేశావు? నిన్ను నా బిడ్డలా చూసుకున్నాను. అలాంటిది నా కూతురు పట్టి పిచ్చి చేస్తావా? నువ్వు మనిషివి కాదురా, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. తల్లిపాలు తాగి తల్లి నమ్ముకుంటే నీచుడిరా. నాకే వచ్చిన నయమంచుకుడిరా. ఒరే ద్రోహి, ఇవాళ నుంచి నేను చచ్చిపోయాను అనుకోరా. ఇక నా ఇంటి గడప తొక్కతో. నిన్ను ఎలా పెంచాను రా? నా సొంత బిడ్డ కన్నా ఎక్కువగా పెంచాను. ఆ ఒకే ఒక్క కారణంగా నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. నీ బహానాలు చూపించుకో. ఇదే ఇంకోడైతే
నువ్వు చేసిన తప్పుకి నరికేసి ఉండేవాడు. పదమ్మా రండా, ఇవాళతో వాడికి మనకి రుణం తిరిగిపోయి. అబ్బాయి వద్దు చిన్నబ్బాయి, వెళ్ళొద్దు. నా మాట విను, 2 కుటుంబాలు కలవబోతున్నాయి. వద్దు చిన్నబ్బాయి. చిన్న వెళ్ళొచ్చినా నా మాట విని చిన్న వెళ్ళొచ్చినా చిన్న వెళ్ళొచ్చినా చిన్న వెళ్ళొచ్చినా చిన్న. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక నౌకరేదవా నా అక్క కూతురు ఒంటి మీద చెయ్యేశాడని తెలుసు కూడా నన్ను నోరు మూసుకుని కూర్చోమంటావా? అటు తప్పుకోనయ్యా. వాడి కాలో చెయ్యం నరకందే నేను నిద్రపోను. నరికేస్తే నీ పక్క చల్లారిపోతుందా? అందుకని పరువు పైన పర్వాలేదని చేతులు ముట్టు కూర్చోమంటావా? పొర్రుందిరా నీకు? వాడిని చంపేసి జైలుకి వెళ్ళి కూర్చుంటావా? పర్వాలేదు, జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోవడం కంటే అదే మేలు. ఊళ్ళో నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే జైలుకి వెళ్ళడమే మేలు. తప్పుకో. వద్దు బాబు, నేను చెప్పేది కొంచెం విను. మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు. ఇప్పుడు ఆయననే నిజం తెలుసుకుని బయటకు గెంటేశాడు. ఆ శిక్ష వాడికి చాలు. కానీ మీ చెల్లెలు పరువు పోయిందే, దానికి కారణమైన వాడిని నేను ఊరికే వదిలేయాలా? నువ్వు వాడిని నరికేస్తే జరిగింది మాసిపోతుందా? పోదు, కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా. 2 రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి. అవును, నువ్వు కూడా 15 సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు. కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే. అలాగే నేను కూడా. తప్పుకోవద్దు. వాడి కోపంలో కూడా న్యాయం ఉంది గౌరీ. ఎవడో చేసిన దాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు? న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల. వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు. పోన్లే, తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు. అచ్చా రే మండిదీరా. ఎందుకయ్యా చెన్నైని అడగాలి? కలుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చెన్నైకే తెలుసండి. శనక్కాయలు ఏ కుట్లో అమ్మాలో చెన్నైకే తెలుసండి. జొన్న చేనుకు మందు కొట్టారో లేదో చెన్నైకే తెలుసండి. అయ్యా ఆ? మరి నేను వెళ్ళొస్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? చెన్నై దగ్గరికండి. ఎందుకు? అదేనండి, కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ బ్యాంకుల్లో వేయాలి, ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి, ఇవన్నీ చెన్నైకే తెలుసండి. అడిగి తెలుసుకుందామని బయలుదేరా. ఏంటయ్యా ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తిని కూర్చుని ఏం చేస్తారు? గాడిదలు కాస్తున్నారా? చే ఇది ఇల్లా సత్రమా? అబ్బా నువ్వు ఉండబోయా, నేను చెప్తున్నాను అది కదా. కాదు. వంటింట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. 2 రోజుల నుంచి చెన్నై పళ్ళకు రావట్లేదంటగా. వెంటనే డ్రైవర్ పంపించి చెన్నైని పిలిపించండి. రేయ్, 2 రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళానండి. ఎల్లా సముద్రంలో అయ్యా. గోవిందయ్య, అయ్యా ఈ లెక్క చూసి పంపించి. అలాగే అయ్యా, అయ్యా. అగా. నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇవ్వాలి. మరి ముందే అయ్యా 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 అంటూ ముష్టోళ్ళగా చేయి చెప్తావిట్రా. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఎంత ఇవ్వాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చెన్నై గారిని అడగండి. ఏంట్రా డబ్బా ఇస్తున్నావా? నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా. అంటే ఏడుస్తావిట్రా. ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా. సరే ఏడో ఒక. ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరురా. నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది. మరి నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగేనండి. నేర్చుకున్నాడు. ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి? అది నీ నరకం మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా. ఆ. తప్పకండి. ఆ. ఎలా ఉంది? అదేంట్రా నరాలు తగినట్టు నడుస్తున్నావు? బాలేదా? ఆ. ఇంకోటి నడుస్తాను. ఎలా? నువ్వు పర్మనెంట్ గా టెంపరవరీయే. అమ్మా, చెన్నైని ఇంట్లోంచి బయటికి పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా. త్వరలోనే అక్కయ్యని నాన్నని కలిపి మన 2 కుటుంబాలని ఒకటి చేస్తాను. వెనక ముందు చూసుకోకుండా గొడ్డను బాదినట్టు బాధేశారు. కూతురు ఏం చెప్తే అది నమ్మేటమేనా? అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని ఒక్క మాట అయినా అడిగాడు ఆ పెద్ద మనిషి. పోనీ నువ్వైనా చెప్పలేకపోయావేంటి? చిన్నయ్య ఏడుస్తున్నావయ్యా? పెద్దయ్య కొట్టాడని బాధపడుతున్నావా? అబ్బే పెద్ద కొట్టిన దెబ్బలు కాదని నేను బాధపడుతుంటా. ఈ నెలల్లో ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది 2 రోజులు అయిపోయింది ఆయన చూసి. అదే బాధగా ఉంది. బాధ ఇదే. చిన్నయ్య చూడు, ఎవ్వరికి కనపడకుండా పెద్దయ్య గారిని చూసిరారా, అప్పుడు నీ మనసు స్థిమిత పడుతుంది. లేదే, ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను.
ఆ దొంగ ముఖంది నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడింది అనుకో, అది నీ యజమాని కూతురు అని తెలుసు కదా, నువ్వెందుకు మనసు పడ్డా? సిగ్గిడిసి తన అందరి ముందు పంపు సెట్ దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే. కానీ ఒకరోజు అయ్యో ఏంటి తమ్ముడు మధ్యగానే పోయిందేంటి? పుస్తకాలన్నీ తగలబెడతావు, పైగా చదువుకో డిగ్రీకి అయితే కూడా మంటలు పడేస్తావేంటి? ఏమైంది నీకు? ఇదిగో మర్యాదగా మంటలవి. అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు. వాటిని మంటల్లో వేస్తాను, చిప్పేస్తాను, నా ఇష్టం. అది అడిగే హక్కు నీకు లేదు. అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న, ఆయన మీద ఒట్టు ఇలా ఇలా పడి చేస్తాను. వెయ్యి. తగలబెడుతుంది నువ్వు చదువుకున్న చదువుని కాదు, మా పెద్దయ్య పెంచుకున్న ఆశల్ని, ఆయన కన్న కలల్ని. పర్వాలేదు, నా ఆశ నెరవేరినప్పుడు ఎవరి ఆశ తీరినా తీరకపోయినా నాకు అనవసరం. నేను డబ్బున్న దానిగా నువ్వు నన్ను ప్రేమించడానికి వెనకాడుతున్నావు. చూడు, మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను. ఇవి కూడా తగలబెడతాను. నేను ముందే చెప్పాను, అడ్డొచ్చావో దూకేస్తాను. చూడు, ఇప్పుడు నేను ఒట్టి ప్రభావతిని. నాకు చదువు లేదు, డబ్బు లేదు. ఇప్పుడు నేను ఒప్పుకుంటావా? మరి చిన్నపిల్ల మాడతావేంటి? ఎన్ని చెప్పినా సరే నువ్వు మా పెద్ద కూతురువి. అలాంటిది నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి అర్థమైన మాడతావు. ఆ రోజు తగలబెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు. తనకు తెలుసుగా నేను చదువురాని మొద్దునని. ఆ పాపిష్టిది ఎంత నాటకం ఆడింది, నీ మీద ఎంత పగబోనింది. అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా? నేనా నీ వెంటబడి తిరిగాను? నేనా నేను ప్రేమించమని అడిగాను? నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను? ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు? వద్దన్న మండపానికి తీసుకెళ్ళింది ఎవరు? చేసినంత నువ్వు చేసి నేనేదో చేసినావే. నేను నిజంగా పాప పోనీలే ఆడదాని వారు ఊరుకుంటున్నాను అనుకున్నావేమో. పొరపాటు. నన్ను ఎంతగానో నమ్మిన మా అయ్యగారు నన్ను అనుమానించి తప్పు పట్టారే, దానికి ఆ రోజు నా నోరు మూసుకుపోయింది. కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకునేది లేదు. చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? కారణం చెప్పు. ఒకే ఒక్క కారణం, నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి. మా అక్క కుటుంబం 15 సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు. అంతేకాదు, మా అమ్మ మాకు లేకుండా పోవడానికి కారణం కూడా నువ్వే. అలాంటి నీకు మా ఇంట్లో రాజ మర్యాద, అందరి మీద అధికారం. కన్న కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ. అందుకే నిన్ను ఇలా మోసం చేశాను, నమ్మించాను. అర్థమైందా? గుడ్ బై.